హాయ్ ఫ్రెండ్స్, శ్రీలంకలోని నా స్వీట్ మెమరీస్ అన్నిటినీ మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని వీడియోస్ని మీతో షేర్ చేయబోతున్నాను. చెన్నై టు కొలంబో శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ద్వారా మా ప్రయాణం ఉదయం 3:10 స్టార్ట్ అయ్యి 4:35 మేము శ్రీలంక చేరుకోవడం జరిగింది. మేము కొలంబోలో మా మిత్రుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా ఏర్పడిన వాకర్స్ టూర్స్ వారు 2 గైడ్లు మమ్మల్ని కలవడం జరిగింది. ఫుల్ మూన్ గార్డెన్ హోటల్లో మా బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్స్ అనేవి జరిగాయి. బ్రేక్ఫాస్ట్ కోసం వాళ్ళు అరేంజ్ చేసిన అరేంజ్మెంట్స్తో పాటు ఆ అట్మాస్ఫియర్ కూడా అద్దిరిపోయింది. దాదాపు 40+ ఇండియన్ ఐటమ్స్తో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అనేది అరేంజ్ చేశారు. దాంతోపాటు వాటర్ మెలన్ జ్యూస్, అలాగే కోకోనట్ వాటర్ని కూడా వాళ్ళు సప్లై చేశారు. తరువాత మా ప్రయాణం వచ్చి 116 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది, 2 అవర్స్. మేమంతా చెన్నై ఎయిర్పోర్ట్లో దాదాపు 5 to 6 అవర్స్ నెక్స్ట్ ఫ్లైట్ కోసం వెయిట్ చేయడం జరిగింది. అంతేకాక ఆ ఫ్లైట్ ఎక్కి మనం శ్రీలంక కొలంబో వచ్చాక మన ఢిల్లీ నుండి వస్తున్న సభ్యుల కోసం, ముంబై నుండి వస్తున్న సభ్యుల కోసం ఇంకో 2 అవర్స్ అక్కడ కూడా మేము రెస్ట్ లేకుండా వెయిట్ చేయడం జరిగింది. దాంతో బస్సు మొత్తం ఫుల్ నిద్రలో ఉన్నారు మా సభ్యులంతా. ఒక పక్క సముద్రం, మరో పక్క పచ్చని ప్రకృతి మధ్య మా ప్రయాణం కోస్గోడ టర్టిల్ బీచ్ వైపుకు సాగింది. ఎట్టకేలకు మేమంతా కలిసి షెరటాన్, కోస్గోడ టర్టిల్ బీచ్ రిసార్ట్స్కి రావడం జరిగింది. అక్కడ చెక్ ఇన్ ప్రాసెస్ కాసేపు లేట్ అయింది. రూమ్స్ కోసం డివైడ్ చేసుకుంటూ ఏరియా వైజ్గా దాదాపు 40 నుండి 50 మంది సభ్యులు ఉండడం వల్ల అందరినీ డివైడ్ చేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మేము రూమ్స్కి చెక్ ఇన్ అయ్యాము. ఈ హోటల్ అట్మాస్ఫియర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. చుట్టూ బీచ్ వాతావరణం కూడా మన కంటికి దగ్గరలో కనబడుతూ ఉంటుంది. అలాగే హోటల్లో రూమ్ కానీ, లోపల వాళ్ళు ఇచ్చిన అరేంజ్మెంట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్పుకోవాలి. చెక్ ఇన్ అయిన తర్వాత 1 గంట పాటు హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాం ఎవరి కాళ్ళం. ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ టాస్క్ కంప్లీట్ చేయడం కోసం లాబీకి వెళ్ళడం జరిగింది. అంటే వివిధ రాష్ట్రాల నుండి రావడంతో అందరికీ అనువుగా ఉండేటట్టు ప్రతి ఏరియా నుండి కవర్ చేసుకొని అన్ని రకాల ఫుడ్స్ని వాళ్ళు అరేంజ్ చేశారు. సో దాదాపు 200+ ఐటమ్సే నా కంటికి కనపడ్డాయి. అంటే ఈ వీడియో తీయడం కూడా కష్టమే అన్నట్టుగా ఉందన్నమాట అక్కడ అరేంజ్మెంట్స్. మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు వీళ్ళకు కూడా సూటబుల్ అయ్యేటట్టు ఇడ్లీస్, సాంబారు, అలాగే రైస్, ఇలా రకరకాల అరేంజ్మెంట్స్ మన కోసం కూడా చేశారు. ఈ సౌత్ సైడ్ నుండి వచ్చిన మా టీం అంతా కలిసి ఒకే చోట కూర్చొని వెజ్, నాన్ వెజ్ కలిపి ఎలాగోలాగా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాం. ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ డే మేమంతా వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ వాన పడుతూ ఉండడంతో దాన్ని కాస్త నెక్స్ట్ డేకి ప్లాన్ చేశారు. నెక్స్ట్ డే జరగాల్సిన టర్టిల్ రీసెర్చ్ సెంటర్ విజిట్ అనేది ఈ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇక్కడ వివిధ రకాల జాతులు, అరుదుగా కనబడే జాతులన్నింటినీ వీళ్ళు చాలా జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. వాటి గుడ్లను పొదగడం, వాటి పెంపకం, వాటి సంరక్షణ అంతా ఒక ప్లాన్డ్గా జరుగుతుంది. ఏ విధంగానూ తాబేళ్లకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు కొన్ని పాయింట్స్ లాగా ఏర్పాటు చేసి వాటిని సంరక్షిస్తున్నారు.
అంతరించిపోతున్న అరుదుగా ఉన్న జాతుల్ని వీళ్ళు చాలా జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ మాధు రివర్ బోట్ రైడ్ సఫారీ. మాధు రివర్ బోట్ సఫారీ అంటే ఏదో ఒక 10 నిమిషాల్లో క్లోజ్ అవుతుందిలే అనుకున్నాను. కానీ రాను పోను దాదాపు 2 గంటలు బోట్లోనే అద్భుతమైన లొకేషన్స్ని టచ్ చేస్తూ తీసుకెళ్లారు. అలాగే ఈ మ్యాంగ్రోవ్ కేవ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే, మాటల్లో చెప్పలేము, ఎంత చూపించినా కూడా తక్కువే. దారి పొడవునా వివిధ దేశాల నుండి వచ్చిన ఫారినర్ టూరిస్టులు అందరూ ఇక్కడ మనకు ఎదురవుతారు. ఎందుకంటే ఇది కూడా ఒక అద్భుతమైన ప్రదేశం. శ్రీలంక వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దీన్ని కూడా తప్పకుండా విజిట్ చేస్తారు. ఈ బోట్ రైడ్లో మనం ఒక చోట ఆగడం జరుగుతుంది. అది ఎక్కడ అంటే మన వంటకాల్లో వాడే దాల్చిన చెక్క. దీని యొక్క ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది, ఎలా తయారు చేస్తారు, ఏ విధంగా దాని ఉత్పత్తి జరుగుతుంది, అలాగే దాని ద్వారా వాళ్ళు కేవలం చెక్కగానే కాకుండా పౌడర్ రూపంలోను, ఆయిల్ రూపంలోను, అలాగే టీ కోసం మనం తయారు చేసే టీకి కూడా వాళ్ళు దీన్ని వినియోగించడం జరుగుతుంది. ఈ దాల్చిన చెక్క తయారీని ఉపాధిగా భావించి అక్కడ మొక్కల్ని నాటుతూ వాటి ద్వారా ఉపాధిని పొందుతున్న సభ్యులు అక్కడ దీని గురించి చాలా క్లియర్గా చెప్తారు. ఎవరైనా శ్రీలంక కనుక ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా ఈ మాధు రివర్ బోట్ సఫారీని ట్రై చేయండి. అద్భుతమైన లొకేషన్స్ని మిస్ కాకండి. దీని ద్వారా జీవనోపాధి పొందుతున్న వారు వాటిని తయారీ గురించి వివరించడమే కాకుండా అక్కడ సేల్ కూడా ఉంటుంది. అంటే దాల్చిన చెక్క, పౌడరు, లేదా దాని ఆయిల్, లేదా టీకి వాడే ముడి సరుకులు, ఇలా ప్రతిదీ వాళ్ళు అక్కడ డిస్ప్లే పెట్టి సేల్ చేయడం కూడా జరుగుతుంది. ఇక చీకటి పడకుండానే బయలుదేరాలని చెప్పి మన హోటల్కి ప్రయాణాన్ని తిరిగి కొనసాగించాము. హోటల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి సేమ్ మళ్ళీ అదే మ్యాంగ్రోవ్ కేవ్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న రెస్టారెంట్లో డిన్నర్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. నార్మల్గా డిన్నర్ అంటే 10 నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ఫారినర్స్ కదా, వీళ్ళు దాదాపు 2 నుండి 3 గంటలు బాగా ఎంజాయ్ చేసి తిరిగి నైట్ స్టే చేయడం కోసం హోటల్కి రిటర్న్ అయిపోయాము. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. Thank you for watching this video and stay tuned for day 2 video.